ఇక్కడ ఒక 3 విషయాలు అంటే శంకరాచార్యుల వారి యొక్క ఉపదేశాల వల్ల మనకి 3 విధమైనటువంటి ప్రయోజనాలు కలుగుతాయి. ఏమిటి అని అంటే, ఒకటి, మనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు దీని నుంచి మనం ఎలా బయటపడాలి అనేటటువంటి విషయాన్ని మనం శంకరుల ఉపదేశాల ద్వారా తెలుసుకోవచ్చు. ఇది ఒక విషయం. రెండో విషయం ఏమిటి అని అంటే, అసలు మనకి కష్టాలే రాకుండా ఉండాలి అంటే ఎలా బతకాలి, ఈ విషయాన్ని కూడా శంకరాచార్యుల వారి ఉపదేశాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. అదే రకంగా మనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఈ కష్టానికి మూలం ఏమిటి, దేనివల్ల ఇది మనకి ఇటువంటి కష్టం మనకి వచ్చింది అనేటటువంటి విషయాన్ని కూడా మనం అంటే మనకు వచ్చేటటువంటి కష్టాలకి మూలం ఏమిటి, దుఃఖానికి మూలం ఏమిటి, ఈ దుఃఖానికి పరిహారం ఏమిటి, అసలు ఈ దుఃఖం రాకుండా ఉండాలంటే దానికి ఏమిటి ఉపాయం, ఈ అన్ని విషయాల్ని కూడా మనం శంకరాచార్యుల వారి యొక్క ఉపదేశాల నుంచి తెలుసుకోవడానికి సాధ్యం అవుతుంది. కాబట్టి ఇన్ని ప్రయోజనాలు వారు చేసినటువంటి ఉపదేశాల వల్ల మనకి లభిస్తూ ఉన్నాయి. కాబట్టి ఆ ఉపదేశాలని చక్కగా తెలుసుకొని తద్వారా వాటిని ఆచరించి కృతార్థులు కావాలి అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంలో తెలియజేస్తూ ఉన్నాం. శంకరాచార్యుల వారు గ్రంథ రచనలను చేశారు. ఇది వారు చేసినటువంటి ఒక ధర్మోద్ధార కార్యం. దిగ్విజయ యాత్రలను చేశారు. ఆ దిగ్విజయ యాత్ర కాలంలోనే ఈ పనులన్నీ చేశారు. ఉపదేశాలు చేసి ఇవన్నీ చేశారు. అది రెండో పని. ఇక మూడో పని ఏమిటంటే చతురామ్నాయ పీఠాలని స్థాపించారు. మన భారతదేశం యొక్క 4 దిక్కుల్లోనూ 4 ఆమ్నాయ పీఠాలని స్థాపించారు. ఆ 4 ఆమ్నాయ పీఠాల్లోనూ తమ యొక్క శిష్యుల్ని అధిపతులుగా నియమించి అక్కడ ఒక విశేషమైనటువంటి గురు పరంపరని ఏర్పరిచారు. ఆ పరంపరలో విశేషంగా ఈ పీఠాలని స్థాపించి ఈ పీఠములలో సన్యాసుల్ని అధిపతులుగా నియమించారు శంకరాచార్యులు వారు.